వెల్కమ్ టు కుక్ ఎట్ హోమ్ మంచి రుచి కోసం. ఎప్పుడు మినపట్టు, పెసరట్టు, ఇడ్లీ ఇవే రెగ్యులర్‌గా ఏం తింటాం చెప్పండి? అందుకే కొంచెం మన ఫుడ్‌ని మార్చి రోజు తినే జొన్న రొట్టెలాగా కాకుండా ఒకసారి ఇలా సొరకాయతో జొన్న రొట్టెని చేశారంటే చాలా బావుంటుంది. ఈ సొరకాయ జొన్న రొట్టెని తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఒక మిక్సింగ్ బౌల్‌లో సొరకాయ తురుముని తీసుకొని, అలానే క్యారెట్ తురుము, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, దాంతో పాటుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వీటన్నిటిని తీసుకున్న తర్వాత నువ్వులు కొంచెం ఎక్కువగానే తీసుకోండి. తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది, ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది, క్యారెట్ తురిమి వేసాం కదా! కొంచెం వాటర్ ఉంటుంది అందులో కూడా. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి కలిపిన తర్వాత మనకు ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. తర్వాత సరిపడా జొన్న పిండి వేసుకుంటున్నాను నేను. ఇలా కలిపిన తర్వాత ఒకవేళ అందులో వాటర్ మనకేమైనా తక్కువగా అనిపిస్తే పిండి కలపడానికి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటరే రిక్వైర్ అయింది. చూసారా? ఇలా చూయిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. కాయగూరలన్నీ పిండితో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ మనకు సేమ్ చపాతీ మనం చేసుకోవడానికి ఎలా అయితే కలుపుకుంటామో అలా రావాలి. అలా వచ్చేంత వరకు కలిపితే రొట్టె చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో కదా! ఇలా రావాలి. సాఫ్ట్‌గా రావాలండి. ఈ పేపర్‌ని బొబ్బట్టు పేపర్ అంటాము. అదేనండి ఓలిగ పేపరు. దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, చపాతీ సైజ్ అంత ముద్ద తీసుకొని, సేమ్ మనం జొన్న రొట్టెని ఎలా అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్‌లో ఈ సొరకాయ జొన్న రొట్టెని కూడా చేసేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. నేను చాలా పల్చగా చేస్తున్నాను చూసారా? పల్చగా చేస్తే చక్కగా కాలుతుంది. ఇలా చేసిన తర్వాత దాని మీద కొంచెం ఒక డ్రాప్ ఒక స్పూన్‌తో ఆయిల్‌ని డ్రాప్స్ వేసిన తర్వాత పాన్ హీట్ ఎక్కిన తర్వాత పాన్ మీద గూడా ఆయిల్ వేశాను. తర్వాత చూసారా? ఎంత చక్కగా వచ్చేసింది కదా! అసలు ఈ పేపర్‌తో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఆ కలర్ పోవడం కానీ, ప్లాస్టిక్ ఇదవ్వడం కానీ అలా ఏమి ఉండదు. మనకు అచ్చంగా బటర్ పేపర్ ఎలానో అలానే. తర్వాత పైన కొంచెం ఆయిల్ వేశాను. ఇంకా మనం ఇందులో కొంచెం పల్లీలని రోస్ట్ చేసుకొని, కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది టేస్ట్. చూసారా? ఒకవైపు కాలిపోయింది కదా! దీన్ని మనం సిమ్‌లో పెట్టుకొనే కాల్చుకోవాలండి. లేదంటే పిండి పిండిలాగా ఉంటుంది. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత హ్యాపీగా తినేయొచ్చు దీన్ని. ఈ సొరకాయ జొన్న రొట్టెని వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని, ఏదైనా ఒక పచ్చడితో కానీ, లేదంటే ఎలాంటి పచ్చడి, చట్నీలు, కూరలు ఏమీ లేకుండా అచ్చంగా ఇట్టే తినేయొచ్చు. ఈ జొన్న రొట్టెని డైట్ చేసేవాళ్ళు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.